హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 27 జనవరి మండే. టైం వచ్చేసి 8:15 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అనేది స్టార్ట్ చేసి రైడ్స్ అనేవి ఎట్లా పడతాయో చూద్దాం. ఈరోజు అన్న ఏమన్నా బుకింగ్స్ ఏమైనా ఉంటాయా, ఈరోజు అన్న ఏమన్నా ఉంటుందా బిజినెస్ అనేది చూద్దాం. లాస్ట్ వీక్లో సరిగ్గా వీడియోలు అయితే రాలేదు, బిజినెస్ ఏం లేదు. నాకే వీడియో అప్లోడ్ చేయబుద్ధి కాలేదు. వీడియో తీసుకుంటున్నా నా బిజినెస్ లేక 1000 రూపాయలు 1200 వస్తున్నాయి అంతే. దానివల్ల నాకే అసలు పెట్టబుద్ధి కావట్లేదు వీడియోలు. అందుకనే వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. ఈ వారమైనా చూద్దాం ఏమన్నా బుకింగ్స్ ఉంటాయా ఉండవా. ఈ రోజన్నా మన టార్గెట్ అయిపోద్దా 3000 కాకుండా కానీ 2500 ఎబో వచ్చినా కానీ బాగా వచ్చినట్టే నాకైతే. అది మరి అయితే 2500 ఎబో వచ్చి 1000 రూపాయలు డీజిల్ పోయి 1500 మిగిలిన కానీ నాకు చాలని నేను అనుకుంటున్నా. అందుకని చిన్న రైళ్ళు యాక్సెప్ట్ చేయను, కొంచెం చూసుకొని యాక్సెప్ట్ చేస్తాను. మినిమం 15 రూపీస్ కిలోమీటర్ వచ్చేటట్టే యాక్సెప్ట్ చేస్తాను. 15 రూపీస్ కన్నా బిలో ఉంటే యాక్సెప్ట్ చేయను. అది మరి అయితే నా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇంకా చూద్దాం మరి బుకింగ్స్ ఏమొస్తాయా, ఎంత ఉంటుందో బిజినెస్ ఏమైనా అనేది. ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓలా అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇదిగోండి టైం వచ్చేసి 8:16 మండే 27 జనవరి. ఓకే, ఓలా అయితే సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది. డిమాండ్ ఏరియా అయితే చూపిస్తుంది కానీ నా బుకింగ్స్ అయితే పడట్లేదు. చూడాలి. సరే కూడా 2.42x ఉంది. చూద్దాం ఎట్లా పడతాయి అమౌంట్ అవి. కొంపల్లిలోనే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ పెట్టిండు. ఇదిగోండి, కంప్లీట్ 4 రైడ్స్ 80 రూపీస్, కంప్లీట్ 6 రైడ్స్ 120 రూపీస్. టైం వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు. చూద్దాం మరి 4 అన్న అయిపోతాయా. ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేశాను. చూద్దాం మరి. కిలోమీటర్ 0 చేసుకుందాం. ఇంకా వెహికల్ స్టార్ట్ చేయలే. కిలోమీటర్ 0 చేశాను. నానే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే బుకింగ్ అయితే ఏం పర్లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. చూద్దాం మరి ఏమైనా బుకింగ్స్ పడితే తీసుకొని వెళ్దాం. ఓకే మరి అయితే మనమైతే పడింది మేడ్చల్ అంట. యాక్సెప్ట్ చేయను. 17 కిలోమీటర్లు 229 రూపాయలు. మేడ్చల్ అంటే మనకు రిటర్న్ దొరకదు, ఖాళీగా రావాలి మళ్ళీ రిటర్న్. అది కాక ఇప్పుడు పీక్ టైం కాబట్టి రూట్లో ట్రాఫిక్ కూడా కొంచెం ఉండొచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అయితే పడితే ఖచ్చితంగానే తీసుకుందాం. ఓకే మరి రైడ్ అయిపోయాక అయితే మళ్ళీ రైడ్ ఏమన్నా పడితే అది కంప్లీట్ చేసి మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. రెండైతే లాగిన్లో ఉన్నాయి, ఓలా ర్యాపిడో. టెలిగ్రామ్లో వచ్చేసి మనకి బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, ఇంకా లేవు బుకింగ్స్ ఏమి. లింగంపల్లి ఆ సైడ్ పడింది. ఇస్నాపూర్ 800 అంట. మనకైతే బుకింగ్స్ అయితే ఏం లేవు. ఓకే మరి మీరు కూడా టెలిగ్రామ్లో యాడ్ కావాలి అన్నట్లయితే నాకు అనేది ఇది కాల్మీ4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. కొంచెం టెలిగ్రామ్లో ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రొఫైల్ అప్డేట్ ప్రాసెస్ చెప్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడే టెలిగ్రామ్లో బుకింగ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అడగండి, ఏమంటే నేను చెప్పేస్తాను. మీరు లైన్లో ఉండగానే నేను అనేది మిమ్మల్ని అనేది యాడ్ చేసేస్తాను. అది మరి అయితే ఓకే మరి ఇప్పుడైతే ఉన్న బుకింగ్స్ అయితే ఏం రాలేదు ఇంకా.
చూద్దాం మరి. ఓకే, మన సైడ్ నుంచి అయితే ఏం లేవు. కోంపల్లి నుంచి నేరేడు మెట్టు, ఉప్పల్ అటు సైడ్ నుంచి వస్తున్నాయి. ఓకే మరి అయితే మళ్ళీ అని నేను అప్డేట్ చేస్తాను మీకు రైడ్ పడ్డాక, రైడ్ అయిపోయాక. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే ఒక రైడ్ అయిపోయింది. గన్నిమీసమ్మ పడినది ఒకటి 190 రూపీస్ ఇచ్చిండు. 14 కిలోమీటర్స్కి 190 రూపీస్ వచ్చింది. ట్రాఫిక్ ఏమి ఉండదని వచ్చేసిన. 182 190 కూడా కాదు, 182 14 కిలోమీటర్స్ 24 మినిట్స్ చూపిస్తే చూడండి. నా నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇంకేం పర్లేదు, ఇక్కడే ఉన్నాను. ఒక 5-10 మినిట్స్ అయింటుంది రైడ్ అయిపోయి. చూపిస్తే చూడండి. ఇదిగోండి కోంపల్లి, ఇది లక్ష్మీనగర్ కాలనీ, గుండ్లపోచంపల్లి ఫ్లైఓవర్ ఉంది కదా కోంపల్లి, దాని కింద అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి పికప్ చేసుకున్న గండిమేసమ్మ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 192 రూపీస్. దీనికి నెట్ ఓలా కమిషన్ వచ్చేసి 0.29 పైసా, జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 182 రూపీస్ కానీ మనకి ఇచ్చిండు. 14.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అనేది టైం పట్టింది. నా నెక్స్ట్ రైడ్ కోసం అనేది అయితే వెయిట్ చేద్దాం మనం. నా రైడ్స్ అయితే ఏం పర్లేదు. అది 8:30 పడింది, ఇప్పుడు వచ్చేసి 9:05 అయ్యింది, అంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే మనమైతే వెయిట్ చేద్దాం. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఇప్పటికి. అది మరి అయితే ఉన్నా. ప్రజెంట్ అయితే టెలిగ్రామ్లో కూడా మనకు బుకింగ్స్ అయితే ఇంకేం రాలేదు. అంటే మనకు బుకింగ్స్ వచ్చేసి వారానికి 2 లేదా 3 బుకింగ్లే దొరుకుతాయి అంతే. మనకి ఎక్కువ దొరకాలి అంటే ఉన్న ఈ ఓలా ర్యాపిడో అనేది బంద్ చేసుకుంటే మనకు కంటిన్యూ దీంట్లోనే టెలిగ్రామ్లోనే బుకింగ్స్ కావాలి అంటే ఇప్పుడు 11 కనే కోంపల్లి నుంచి పడతాయి. కోంపల్లి, అల్వాలు, ఓల్డ్ అల్వాల్ నా ఏరియా నుంచి, మన ఏరియా నుంచి చెప్తున్నా. కోంపల్లి, అల్వాలు, బొల్లారం, మచ్చబొల్లారం అక్కడి నుంచి అనేది 4 కనే పికప్, 11కి పికప్ పడతాయి. మళ్ళీ మనకు లాగౌట్లు కావాలి అక్కడి నుంచి పడతాయి. అక్కడి నుంచి హైటెక్ సిటీకి పడతాయి 800 రూపీస్. దాని తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ నుంచి లాగౌట్లు ఒకసారి పడితే ఒకసారి పడవు, చెప్పలేము. మధ్యాహ్నం 12-1కి అక్కడి నుంచి ఎక్కడికైనా పడవచ్చు లాగౌట్లు. మళ్ళీ ఈవినింగ్ 4 కనే మళ్ళీ కోంపల్లి నుంచి ఈవినింగ్ 4కి 4:30కి అట్లా మళ్ళీ పికప్లు పడతాయి. తర్వాత మళ్ళీ మనం లాగౌట్ కావాలి అనుకున్నట్లయితే, లాగౌట్ కూడా అక్కడి నుంచే తీసుకుందాము అని అనుకున్నట్లయితే ఈవినింగ్ టైంలోనే పడతాయి. ఉన్న 6-7 అప్పటి నుంచి కంటిన్యూగా పడతాయి లాగౌట్లు, చెప్పలేము. అదైతే మనం ఇది నడుపుతాం కాబట్టి దాన్ని నమ్ముకోకుండా అదైతే నమ్మకం అయితే ఉండదు. మనకన్నా ముందు ఎవరు కాల్ చేస్తే వాళ్ళే తీసుకుంటారు. అందుకని ఒకటే అనే పర్డు 3-4 పడతాయి పికప్లు. డ్రాపులు కూడా మనకు కోంపల్లి కావాలంటే కోంపల్లికే కావాలి అంటే వెయిట్ చేయాలి. లేదు డ్రాప్ ఎక్కడ పడినా పర్లేదు, లాగౌట్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నట్టయితే తీసుకోవచ్చు. ఈవినింగ్ 6 తర్వాతనే మనకి 1 అవర్కి ఒకసారి పడుతూనే ఉంటాయి. అది మరి అయితే ఎవరన్నా జాయిన్ కావాలి అనుకున్నట్లయితే నాకు టెలిగ్రామ్ నుంచి నాకు కాల్మీ4 యాప్ నుంచి కాల్ చేయండి. కొంచెం ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేది ఉంటుంది, అది మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీకనే మీరు లైన్లో ఉండగానే మిమ్మల్ని నేను యాడ్ చేసేస్తాను. 15 సెకండ్స్లో అయిపోతుంది అంతే. ఒక 5 మినిట్స్ ప్రొఫైల్ అప్డేట్కి ఒక 5 మినిట్స్ అవుతుంది అంతే. మరి అయితే అది చూద్దాం. మరి అయితే మనం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే మరి అయితే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను రైడ్ అయిపోయాయి, ఏమన్నా రైడ్ పడితే అది అయిపోయాక. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే ఇంకొక రైడ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 11 అయింది. ఒకటి వచ్చేసి మనకి బహదూర్పల్లి నుంచి గచ్చిబౌలి పడింది. గచ్చిబౌలిలో 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 328 రూపీస్ అనేది ఇచ్చిండు. కిలోమీటర్ 14 రూపీస్ వరకు అని పడింది. టైం వచ్చేసి 1 అవర్ 23 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. చూపిస్తా చూడండి. ఇదిగోండి బహదూర్పల్లి నుంచి గచ్చిబౌలి జైబీర్ ఎంక్లూ ఇంకోటి పడింది 17 కిలోమీటర్లు 267 రూపాయలు అంట. చూద్దాం మరి, వెళ్దాం మరి. అయితే ఇది అయిపోయాక మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను.
2 రైళ్ళు ఒకేసారి చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పటికైతే మనకు వచ్చేసి 1, 2, 3 రైళ్ళు అయిపోయినాయి మొత్తం. ఇప్పుడైతే ఒక రైడ్ అయిపోయింది, జీడిమెట్ల అని ఇందాక చెప్పాను కదా, అది అక్కడి నుంచి వచ్చేసి లాగౌట్ చేసిన. ఇంకా టైం అయింది 12:30 అయింది. నా లంచ్ జీడిమెట్ల అంటే కొంపల్లి పక్కనే కదా, ఇక్కడి నుంచి వచ్చేసి మనం తినేసి వెళ్దాం. కానీ మళ్ళీ 3 అనేది లాగిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి 9:30 పడింది. ఇది ఎక్కడ బాదురుపల్లి నుంచి గచ్చిబౌలి. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 345 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 328 రూపీస్ అనేది ఇచ్చిండు. 23.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 23 minutes అనే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి రోదమిస్త్రీ నగర్ అంటే జీడిమెట్ల సైడు. ఇది వచ్చేసి మన క్యాష్ కలెక్ట్ వచ్చేసి 244 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ అయింది. మనకు వచ్చేసి 232 రూపీస్ ఇచ్చిండు. 17.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 40 minutes అనే టైం పట్టింది. ఇప్పటికైతే టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 742 రూపీస్ అయింది. కిలోమీటర్స్ వచ్చేసి 79 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 16 కిలోమీటర్స్ పర్ లీటర్ అనే పడింది మనకి ఇప్పటికైతే. అది మరి ఇప్పటికైతే మళ్ళీ తిని మళ్ళీ లాగిన్ చేస్తాను. లాగిన్ చేశాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, మరి అయితే నా టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ పడితే టెలిగ్రామ్ తీసుకుంటాను, లేదా ఓల్లోనే ఆన్ చేస్తాను. మార్నింగ్ నుంచి అయితే ఈరోజు ర్యాపిడోలో అయితే అసలు ఏం బుకింగ్సే లేవు. మార్నింగ్ నుంచి బుకింగ్స్ ఏం పడట్లేదు అసలు. అది మరి అయితే ఓకే, మరి తర్వాత అయితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను.